దేశం నుంచి కశ్మీర్ను విడగొట్టడానికి కుట్రలు చేస్తూనే ఉంది పాక్. ఆక్రమిత కశ్మీర్లో పండిట్లపై దాడులు చేస్తోంది. నిలువెల్లా విద్వేషం నింపుతోంది. టెర్రరిజం, విభజన పునాదులపై పురుడు పోసుకున్న పాకిస్తాన్కు ఇప్పుడు భారత్ సరైన గుణపాఠాలు చెప్తోంది. ఇటీవల కశ్మీర్లో ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. ఆ కార్యక్రమానికి స్థానిక ముస్లింలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు పాకిస్తాన్ ఉగ్రవాదులు. ఇంతకీ జమ్మూలో ఏం జరిగింది? ఎందుకు ఉగ్రమూకలు భయపడుతున్నారు? జమ్మూ కాశ్మీర్లో ఓ అద్భుతమైన కార్యక్రమం. 35 ఏళ్ల తర్వాత తెరుచుకున్న పురాతన ఆలయం. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ముస్లిం. జమ్మూ కాశ్మీర్లో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. 35 ఏళ్ల తర్వాత కాశ్మీరీ పండితులు పురాతన శారదా భవానీ ఆలయాన్ని తిరిగి తెరిచారు. బద్గాం జిల్లా ఇచ్కుట్ గ్రామంలో ఈ అద్భుతమైన కార్యక్రమం జరగగా, ఈ కార్యక్రమానికి స్థానిక ముస్లింలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఆలయ పునరుద్ధరణలో స్థానిక ముస్లింలు కీలక పాత్ర పోషించారు. వారు పండితులకు ఆలయాన్ని శుభ్రం చేయడానికి, మరమ్మతులు చేయడానికి, విగ్రహాలను ప్రతిష్ఠించడానికి పూర్తి సహాయాన్ని అందించారు. ఆలయంలో పూజలు, భజనలతో పాటుగా ఆలయ ఆవరణలో దొరికిన శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఇది ఈ పునరుద్ధరణ కార్యక్రమానికి ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను తీసుకువచ్చింది. ఆలయాన్ని తిరిగి ప్రారంభించిన పండితులు వారానికోసారి లేదా నెలలో 2 సార్లు పూజలు, ప్రార్థనలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. అలాగే ఆలయాన్ని పూర్తిగా పునర్నిర్మించడానికి జిల్లా అధికారులను కూడా సంప్రదించారు. 1990లో ఉగ్రవాద హింస, అభద్రత కారణంగా వేలాది మంది పండిత్ కుటుంబాలు కాశ్మీర్ లోయను వదిలి వెళ్లిపోయారు. అనేక మంది పండిత్ అధికారుల హత్యలు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల బెదిరింపులు, దేశానికి వ్యతిరేకంగా సాగిన తిరుగుబాటు దీనికి ప్రధాన కారణాలు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాశ్మీరీ హిందువులపై, ముఖ్యంగా పండిట్లపై దాడులు చేయడంతో పాటు వారిని బెదిరించారు. ఈ హింసాత్మక వాతావరణం పండిత్ సమాజంలో తీవ్రమైన అభద్రతా భావాన్ని కలిగించింది. ఇది వారిని లోయను విడిచిపెట్టి వెళ్లడానికి పురికొల్పింది. ఈ వలసలు 1990ల తొలినాళ్లలో ఉచ్చస్థితికి చేరి వేలాది మంది ప్రాణాలను కాపాడుకోవడానికి లోయను విడిచిపెట్టడానికి దారితీశాయి. ఈ వలసలు ఇప్పటికీ పండిట్ల మనస్సులో ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయాయి. వారి నొప్పిని, బాధను గుర్తు చేస్తాయి. 1990లో కాశ్మీరీ పండితుల వలసల తర్వాత శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆలయం ఇప్పుడు స్థానిక సంఘాల మద్దతుతో పునరుద్ధరించబడుతోంది. ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చూపించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఆలయ ప్రాంగణం నుండి వెలికి తీసిన పురాతన శివుని విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని భక్తులు పూజలు, భజన పాటలలో పాల్గొన్నారు. బుద్గాంలో నివసిస్తున్న ప్రధానమంత్రి ప్యాకేజీ కింద ఉద్యోగులు సహా కాశ్మీరీ పండిట్ కుటుంబాలు, స్థానిక ముస్లింలు, జిల్లా యంత్రాంగం సహాయంతో ఆలయం, దాని పరిసర ప్రాంతాలను మళ్లీ ప్రతిష్ఠించే కార్యక్రమం చేపట్టారు. కాశ్మీరీ పండిట్ సమాజం ఆలయంలో వారానికో, నెలకో సమావేశాలకు ప్రణాళికలు ప్రకటించింది. దీనిని సాధారణ ప్రార్థనా స్థలంగా, సమాజ కార్యక్రమాలను మార్చాలనే లక్ష్యాన్ని కాశ్మీరీ పండిట్ సమాజం ప్రకటించింది. మొత్తం పాకిస్తాన్ అంతం ప్రారంభమైందని అర్థమవుతోంది. మోడీ సర్కార్ తగ్గేదేలే అంటోంది. ఎవరు ఎదురొచ్చినా, మన దేశంపైకి కుట్రలు చేసినా అంతెందుకు, ఆ ఆలోచన వచ్చినా సరే దేత్తడి పోచమ్మ గుడే అని క్లిస్టర్ చేసింది. ఇక చూడాలి పాపం పాకిస్తాన్ ఏం చేస్తుందో.